అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు. భోగి పళ్ళు ఎలా పోయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పసుపును వేయాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ముందుగా పసుపుని వేసుకోవాలి. పసుపు శుభానికి సూచకం కాబట్టి పసుపు శుభాన్ని సూచిస్తుంది కాబట్టి ముందుగా పసుపు వేసుకోవాలి. తర్వాత అక్షింతలను వేసుకోవాలి. పసుపు అక్షింతలు. తర్వాత భోగి పళ్ళను వేయాలి. భోగి పళ్ళు అంటే రేగిపళ్ళు. దీన్నే బదరీ ఫలం అని కూడా అంటారు. తర్వాత చిల్లర పైసలను వేయాలి. 1 రూపీ కాయిన్స్ ఇక్కడ 5 వేస్తున్నాను. తర్వాత చెరుకు ముక్కలను వేయాలి. తర్వాత బంతి పూల రెక్కలను వేయాలి. బంతి పువ్వును ఈ విధంగా చిదుముకొని వేయాలి. వీటన్నిటిని మిక్స్ చేయాలి. ఇవన్నీ మిక్స్ చేసి భోగి పళ్ళు రెడీ అయిపోతాయి. భోగి రోజు సాయంత్రం చిన్నపిల్లలకి స్నానం చేయించి 5 గంటలకే భోగి పళ్ళు పోయడం స్టార్ట్ చేయాలి. ముందుగా కుంకుమ బొట్టు పెట్టి దోసిలిలో భోగి పళ్ళను తీసుకొని మూడు సార్లు తిప్పుతూ 3 సార్లు కుడివైపుకి 3 సార్లు ఎడమ వైపుకి తిప్పి తర్వాత తలపై నుంచి కాళ్ళ వరకు కిందకి 3 సార్లు తీసి తర్వాత తలపై నుంచి పోయాలి. ఇలా 3 సార్లు కానీ 5 సార్లు కానీ పోయాలి. తూర్పు లేదా ఈశాన్య మూలలో చాపను పరిచి దానిపై తెల్లటి వస్త్రాన్ని పరిచి గంధం కుంకుమతో స్వస్తిక్ వేసి దానిపై పీటను పెట్టి తర్వాత బాబుని కూర్చోబెట్టి ముందుగా బొట్టు పెట్టి ఇలా 3 సార్లు ఇటు అటు కిందకి తిప్పి తలపై నుంచి పోస్తున్నాను. ఇలా 3 టైమ్స్ పూసిన తర్వాత ఇంకా పిలిచిన ముత్తైదువులను కూడా పోయించాలి. తర్వాత అక్షింతలు వేసి ఆశీర్వదించాను. తర్వాత వచ్చిన ఆంటీ వేస్తున్నారు. అంటే అడుగుతుంటే చెప్తున్నాను. మూడు సార్లు లెఫ్ట్ రైట్ తిప్పేసి తలపై నుంచి కిందకి తిప్పేసి తలపై నుంచి విడుస్తున్నారు ఆంటీ. భోగి రోజు సాయంత్రం తలస్నానం చేయించి కొత్త బట్టలను వేయాలి. ట్రెడిషనల్గా ఉంటుందని ఇక్కడ ధోతి రెడీమేడ్ ధోతి డ్రెస్ని వేశాను. కూర్చోవడం కోసం ఫోన్ అయితే ఇచ్చాను. మూడ్ బాగుంది కాబట్టి కూర్చున్నాడు. లాస్ట్లో చిరాకు చేశాడు. అంటే డ్రెస్ కుచ్చుకుంటుంది కదా ఎక్కువసేపు ఉంటే,
అందుకే చిన్న పిల్లలు ఎక్కువసేపు ట్రెడిషనల్ డ్రెస్ ఉంచుకోలేరు. అంటే ఇంక లాస్ట్‌గా అక్షింతలేసి ఆశీర్వదించేశారు. తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులని ఊరికే పంపించకూడదు. అందుకే వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి, వాయనం ఇచ్చి పంపిస్తున్నాను. ఇక్కడ ఒక చేయితో పెడుతున్నాను కదా! ఒక కాలు ఇంకో చేయితో పట్టుకుంటే 2 చేతులతో పట్టుకున్నట్టంట. మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, ఒక వక్క వేసి సింపుల్‌గా అయితే వాయినాన్ని ఇస్తున్నాను. ముందుగా బొట్టు పెట్టి పసుపు బొట్టు ఇచ్చేసి తర్వాత గంధం రాస్తున్నాను. తరువాత వాయినాన్నయితే ఇస్తున్నాను. తర్వాత కాళ్ళు మొక్కుతున్నాను. తర్వాత ఆంటీ అక్షింతలు వేసి ఆశీర్వాదం ఇస్తున్నారు. ఇలా చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడం వల్ల హెల్త్ అయినా, తర్వాత ఏదైనా బావుంటుందని పోస్తారు. ఇక్కడ ఇంకొక అతిథి వస్తున్నారు. వీళ్ళది రాజమండ్రి అంట. అయితే ఏం చెప్పారంటే, మనకి కుడి సైడ్‌గా కాదు, వాళ్ళకి కుడి సైడ్‌గా ఫస్ట్ తిప్పమన్నారు. అంటే బాబుకి కుడి సైడ్‌గా 3 టైమ్స్ తిప్పి, తర్వాత ఎడమ సైడ్ 3 టైమ్స్ తిప్పి, కింద వరకు తిప్పి వస్తున్నారు. వాళ్ళ సైడ్ చాక్లెట్స్ ఇస్తారంట. కానీ చాక్లెట్స్, బిస్కెట్స్ ఆప్షనల్. ప్రధానమైతే కాదు. అంటే కంపల్సరీ అయితే కాదు. ఎక్స్‌ట్రాగానే వేసుకోవచ్చు. మన సైడ్ అయితే 5 ఇంతే ఇస్తారు. రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, చిల్లర పైసలు, బంతిపూలు, అక్షింతలు వేస్తే సరిపోతుంది. కొన్ని ఏరియాస్‌లో శనగలు, జీడిపళ్ళు, నువ్వులు ఇవన్నీ కలుపుతుంటారు చాక్లెట్స్, బిస్కెట్స్. కానీ మెయిన్‌గా అయితే రేగిపళ్ళు, చెరుకు, చిల్లర పైసలు ఉంటే చాలు. 5 వేయాలనుకుంటే బంతిపూలు, అక్షింతలు యాడ్ చేయాలి. ఇలా మనం 3, 5, 7, 9 లాగా ఎంతైనా యాడ్ చేసుకుంటూ చేసేయొచ్చు. ఇక్కడ ఈమెకు కూడా పసుపు రాసి వాయినాన్నయితే ఇచ్చేసాను. ఆశీర్వాదం ఇచ్చేసింది. తర్వాత ముగ్గురం కలిసి హారతయితే ఇస్తున్నాము. అందుకోసం హారతయితే వెలిగిస్తున్నాను. మంగళహారతి వెలిగించేసి వచ్చిన ముత్తైదువులతో ముగ్గురం కలిపి ఫస్ట్ హారతయితే ఇస్తున్నాము. 5 తరువాతే స్టార్ట్ చేశాము. 5:30 లోపు అయితే హారతి ఇచ్చేసాము. తర్వాత బాబునైతే ఆశీర్వదించేశారు. తర్వాత నెక్స్ట్ ఏ ముత్తైదువులొచ్చినా వాళ్ళతో పాటు కూడా పోయించి వాళ్ళకు కూడా వాయినమైతే ఇచ్చేసాను. ఇంకా చిన్న పిల్లలకి 5 ఇయర్స్ వరకు, 9 వరకి, 11, 12, 13 వరకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతిగా పోస్తారు భోగిపళ్ళు. కానీ ఒక్కొక్కరు ఒక్కసారే పోస్తారంట. కొత్తగా తెలుసుకున్నాను. మా సైడయితే 5 ఇయర్స్ వరకైతే పోస్తారు కంపల్సరీ. తర్వాత ఆప్షనల్. ఇష్టం ఉంటే పోయొచ్చు, లేకపోతే లేదు. నేనైతే 5 ఇయర్స్ కంపల్సరీగా పోస్తున్నాను. ఇది అయాన్ గాడి థర్డ్ టైమ్ భోగిపళ్ళు. తర్వాత
లాస్ట్‌లో వచ్చిన ఇద్దరు ముత్తైదువులు భోగిపళ్ళు పోస్తున్నారు. అప్పటికే చిరాకొచ్చేసాడు. ఉండట్లేదు అసలు ఏడుస్తున్నాడు. ఏ అయినా గానీ ఇంకా లాస్ట్ అయిపోతుంది కదా అని వాడిని ఇబ్బంది పెట్టి కూడా భోగిపళ్ళు కార్యక్రమం అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తున్నాము. అంతే. డ్రెస్ అండ్